రాసిన వాళ్ళు పాస్ అయ్యారు టెట్ రిజల్ట్ సంబంధించి. ఇక ఢిల్లీ ఎన్నికల ఎవరు ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోబోతున్నారు, ఎవరు ఢిల్లీకి సంబంధించి కుర్చీలో కూర్చోబోతా ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నిన్న సాయంత్రం 6 గంటలు పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తమ తమ అంచనాలను రిలీజ్ చేసినాయి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉన్నది, బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతూ ఉన్నాయి, ఆ పార్టీకి ఇప్పటికే 2 పర్యాయాలు అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పలు వివాదాలు స్కామ్లు ఇట్లా ఆరోపణలు వచ్చినా కూడా బీజేపీని ఢిల్లీలో ధీటుగా ఎదుర్కొంటున్న ఆ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతూ ఉన్నాయి, అటు కర్ణాటకలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు కొంత అధికారంలోకి వచ్చి కొంత ఊపు తెచ్చుకున్న అంటే ఉత్సాహంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతూ ఉన్నాయి అనేది ఎగ్జిట్ పోల్స్ నిన్న వచ్చినాయి. రేపు లేదు ఎల్లుండి ఈ ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ రాబోతుంది. అసలు ఎగ్జిట్ పోల్స్ చూద్దాం. మ్యాట్రిక్స్ అనే సంస్థ ఢిల్లీలో బీజేపీ పార్టీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చింది. మొత్తం 70 సీట్లలో 30 నుంచి 40 సీట్లు అంటే 36 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు ఢిల్లీలో. సో 30 నుంచి 40 మధ్యలో అంటే ఈజీగా బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మ్యాట్రిక్స్ సంస్థ అంచనా వేసింది. మరి ఆప్కి 32 నుంచి 37 సీట్లు వస్తాయని చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఒకటే సీటు రాబోతుంది. ఎందుకంటే 10 ఏళ్ల క్రితము ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అంతకు ముందు 27 సంవత్సరాల క్రితం ఢిల్లీలో బీజేపీ జెండా ఎగిరింది. ఈ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిన కొన్ని నిర్ణయాలు కావచ్చు, రాజకీయాల మార్క్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ మీద అతీషి మీద మన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతల మీద ఆ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించిన కొంత వ్యతిరేకత కావచ్చు, బీజేపీ పార్టీ ఢిల్లీలో ఆప్కి వ్యతిరేకంగా ఒక సినారియోని క్రియేట్ చేయగలిగింది. ఆ సినారియో ప్రజలకు ఎంత రీచ్ అయింది, వాళ్ళు బీజేపీ ఎత్తుగడలను నమ్మిరా, ఆ పార్టీని మళ్ళీ ఆదరించబోతూ ఉన్నారా, ఏం చేయబోతున్నారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే మోస్ట్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో బీజేపీ గెలవబోతూ ఉంది. ఎందుకంటే మొన్నటి బడ్జెట్లో కూడా ఢిల్లీకి మంచి ప్రాధాన్యం ఇచ్చారు. దాంతోపాటే ఆ 12 లక్షల లోపు ట్యాక్స్ అనేది ఏదైతే ఉందో ఆ స్లాబ్ విధానం అది కూడా ఢిల్లీలో ఎక్కువగా ఉండే మధ్యతరగతి ఉద్యోగులకు అనుకూలంగా కలిసి వచ్చే అంశం. సో ఇవన్నీ అంశాలు కూడా ఢిల్లీ పీఠాన్ని బీజేపీ పార్టీకి కట్టబెట్టేలాగా ఉన్నాయి అని చెప్పేసి ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేసినాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ ఒక మాట అన్నది. గతంలో 2 సార్లు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా 2 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా గిదే మాట చెప్పినాయి, ఆప్ అధికారంలోకి రాదు అని చెప్పినాయి. కానీ మేము ఆ ఎగ్జిట్ పోల్స్ సంస్థల అంచనాలను ఉల్టా పల్టా చేసినాం, మేము అధికారంలోకి వచ్చినాం, ఈసారి కూడా బీజేపీని కొట్టబోతున్నాం, మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పేసి ఆపు నిన్న గట్టిగా మాట్లాడింది. చూసుకుంటే ద పీపుల్ పల్స్లో చూసుకుంటే 51 నుంచి 60 సీట్లు బీజేపీకి రాబోతున్నాయట, 10 నుంచి 19 సీట్లు ఆప్కి రాబోతున్నాయి, కాంగ్రెస్కు 0 ఇచ్చింది. పీపుల్స్ ఇన్సైట్ 40 నుంచి 44 సీట్లు బీజేపీకి, 25 నుంచి 29 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి, 1 సీటు కాంగ్రెస్కి ఇచ్చింది. టైమ్స్ నౌ 39 నుంచి 45 సీట్లు బీజేపీ పార్టీకి ఇచ్చింది, 22 నుంచి 31 సీట్లు ఆప్కి వస్తాయని చెప్పింది, 2 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోబోతుందని చెప్పేసి అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ 39 నుంచి 44 సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పేసి ఆమ్ ఆద్మీకి 25 నుంచి 28 సీట్లు రాబోచ్చని, కాంగ్రెస్ 2 నుంచి 3 సీట్లు దక్కించుకోవచ్చు అని చెప్పేసి దీనికి సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అయితే ఆ సంస్థలు ప్రకటించినాయి. ఇలా నిన్న రాత్రి 11:30 వరకు మొత్తం 60% పోలింగ్ నమోదైంది. ఇప్పటికే ఈవీఎంలను భద్రపరిచారు. రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి ఈ ఢిల్లీకి సంబంధించిన రిజల్ట్ రాబోతూ ఉన్నది. మరి ఆ ఢిల్లీ రిజల్ట్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకి మొగ్గు చూపితే ఆప్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ నమ్మేదే లేదు,
మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పేసి చాలా కరాఖండిగా మొండిగా చెప్తా ఉన్నది. మరి ఇవి ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకున్న టాపిక్స్ అండ్ మనం చూసిన వార్తలు కూడా. తిరిగి మరిన్ని వార్తలతో రేపు కలుద్దాం. ఉంటా. సైనింగ్ ఆఫ్. నేను మీ ప్రవీణ్ శంకరి. తొలి వెలుగు అవుతుంది. ఒకవైపు ఇవాళ